ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రెండవ దినపు పరిచర్యకు మమ్మను క్షేమంగా నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వోన్నతమైనటువంటి మీ మాటల కొరకు మేమందరము కలిసి ఎదురు చూస్తూ ఉన్నాం. మీరిచ్చినటువంటి జీవితం ఇది, మీరిచ్చినటువంటి ఆయుష్ ఇది. మీరు ఇచ్చయించినట్టుగానే మేము బతకాలి. అసలు మేము మా సొత్తు కాదు, మా జీవితము మాది కాదు. ఈ ప్రాథమిక వాస్తవాలను మరిచి బ్రతుకుతున్న ఈ పరిస్థితులలో ఈ పండుగల ద్వారా మా పరిస్థితిని మార్చాలని మీరు సంకల్పించారని మేము విశ్వసిస్తూ ఈ రెండవ దిన ఈ వాక్య ధ్యాన పండుగలను, తరగతులను పరిశుద్ధమైన మీ పాదములు చెంత పెట్టి దీవించమని, ఈ ధ్యానమును ఆశీర్వదించమని తండ్రి అని మొరపెట్టుచు వేడుకొనుచున్నాము. నాయన కృప చూపండి. మా హృదయం అనే పలకలపై ప్రతి మాటను ముద్రించమని వేడుకొనుచున్నాం. యోగ్యత లేదు, అర్హత లేదు, సామర్థ్యము లేదు, మంచితనము లేదు, నీతి లేదు, మాలో ఏ గొప్పతనము లేదు తండ్రి. కేవలం మీ కృపపై ఆధారపడి వస్తూ ఉన్నాం. కనికరించి మాకు మీ మాటలు నేర్పించమని వేడుకొనొచ్చు. మీ ఆత్మ సహాయం అర్థిస్తూ ఈ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యముతో మీ కృపాసనం యొద్దకు వచ్చుచు ఆయన యొక్క పవిత్రమైన ఘనమైన నామములోని కొన్ని విన్నపములు శ్రేష్టమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, వాక్యపు పండుగలలో శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అను అంశాన్ని ఆధారం చేసుకుని బైబిల్లోని ఒక గ్రంథాన్ని మనం వివరించుకుందాం అని రాత్రి నేను మాట్లాడాను. ఆ గ్రంథంలోనికి ప్రవేశించుటకు ముందుగా ఇంకొక సెషన్ మనం మాట్లాడుకోవాలి. అది ఇప్పుడు పూర్తి చేద్దాం. ఇది పూర్తి చేసిన తర్వాత నా నెక్స్ట్ క్లాస్లో గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. ఇకపోతే నిన్నటి దినాన మనము 4 సెషన్స్లో ఏం మాట్లాడుకున్నామో ఈ పండుగలలో ఒక్కసారి మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. సెషన్ నంబర్ 1 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సెషన్ నంబర్ 1లో మనం మాట్లాడుకున్నది దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత. నిన్నటి దినాన రాని వారు ఎవరైనా ఉంటే, నిన్నటి దినాన ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అసలు ఏం జరిగిందో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవడానికే మీకు డిస్ప్లే. ఓహో, సెషన్ 1 దీని మీద నడిచిందన్నమాట. ఇది మైండ్లో పెట్టుకోండి. సెషన్ నంబర్ 2 ఆన్ ద స్క్రీన్. అసలు మనిషికి నిజమైన సమస్య ఏది? సెషన్ నంబర్ 2, వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్? అంతకుముందు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవ సెషన్లో మనం మాట్లాడుకున్నది అసలు మనకు ఏది అసలు సమస్యో తెలియకుండా బతికేస్తున్నాం, రండి ఆలోచిద్దాం అని పిలిచి మాట్లాడుకున్న సెషన్ అది. ఇక సెషన్ నంబర్ 3, దేవునిని ద్వేషించే లోకం, కలిగించిన వారిని ద్వేషించే లోకాన్ని ఒకసారి చూద్దాం రండి, ఆనందిద్దామా బాధపడదామా ఈ లోకాన్ని చూసని అడగడం జరిగింది. ఇక నిన్నటి రాత్రి నంబర్ 4, ఆనందాన్నిచ్చే దేవుని వాగ్దానము. ఏవేవో చింతలన్నిటినీ నెత్తినెక్కించుకొని ప్రతి చిన్నదానిని కూడా పెద్దగా చేసి చూసే ఒక పరిస్థితి ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఆయన వాగ్దానాన్ని చూద్దాం రండి, అందులో ఉన్న సంతోషాన్ని ఒక్కసారి గమనిద్దాం రండి అని పిలుపునివ్వడం జరిగింది. ఈ 4 సెషన్ల కొనసాగింపే ఇప్పుడు 5. సెషన్ నెంబర్ 5 ఇది మాట్లాడుకొని నెక్స్ట్ సెషన్లో మనం గ్రంథంలోనికి వెళ్దాం.
ప్రారంభిద్దాం. ఇది ప్రారంభించటకు ముందుగా నిన్నటి దినాన సెషన్ నంబర్ 3లో ఏం మాట్లాడుకున్నామో ఇంకొకసారి చూద్దాం. సెషన్ నంబర్ 3 చదవండి అందరూ. దేవునిని ద్వేషించే లోకం. వెరీ గుడ్. ఈ లోకము దేవునిని ద్వేషిస్తోందా అని ప్రశ్నించినప్పుడు ద్వేషించడమే కాదు, దూషిస్తోంది కూడా అని చూసాం. ఎప్పుడు దూషిస్తోంది, ఎప్పుడు దూషిస్తోంది, ఎప్పుడు ద్వేషిస్తోంది అన్న ప్రశ్నకు సమాధానం నిత్యము. నంబర్ 2 చిరకాలము. నంబర్ 3 దినమెల్లా. ఈ పదాలు గుర్తుపెట్టుకుందాం. ఈ లోకము దేవుణ్ణి ఎప్పుడెప్పుడు ద్వేషిస్తోంది? నిత్యము, చిరకాలము, దినమెల్లా. దినమెల్లా దేవుడు దూషింపబడుతున్నాడు ఏదో ఒక ప్రాంతంలో. ఆరిన నేలపై ఎన్నో ఖండాలు, ఆ ఖండాలలో ఎన్నో దేశాలు, ఆ దేశాలలో ఎన్నో రాష్ట్రాలు, రాష్ట్రాలలో జిల్లాలు. మన దేశ పరిస్థితి, జిల్లాలలో మండలాలు, మండలాలలో గ్రామాలు, గ్రామాల్లో వీధులు, వీధులలో ఇల్లు, కుటుంబాలు. సుమారు 800 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో దినమెల్లా ద్వేషింపబడుతూ, దినమెల్లా దూషింపబడుతున్న దేవుని గురించి మనం విన్నప్పుడు అసలు మనల్ని ద్వేషించే వారి సంఖ్య ఎంత, అందులో మనల్ని దూషించే వారి సంఖ్య ఎంత? ఏమైనా పోలికుందంటారా? లేదు. కానీ బాధలన్నీ మనవే, అవమానాలన్నీ మనవే, చింతలన్నీ మనవే, సమస్యలన్నీ మనకే ఉన్నాయి అన్నట్టుగా బతికేస్తూ ఉంటాం. అసలు ఈ ఆలోచన విధానం మారాలి. మన గురించి మనం ఎక్కువ ఊహించుకుంటుంటాం. అంత లేదు, మనకు అంత లేదు. మన స్థాయి చిన్నది, మన స్థితి చిన్నది, మన హోదా చిన్నది, మన జీవితం చిన్నది, మనకున్న పరిచయస్తులు కొద్దిమందే. మనము ఎవరెవరికైతే తెలుసో వారి సంఖ్య కొద్దిగానే ఉంది. ఓవరాల్గా మన పరిధి చాలా చిన్నది. చిన్న పరిధిలో బతికే మనం చాలా పెద్ద పరిధిలో ఊహించుకొని బతికేస్తుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్ మారాలి. స్వచ్ఛ భారత్ మిషన్ అన్న మిషన్ మనకు తెలుసు. ఇప్పుడు మనకు తెలియాల్సింది స్వచ్ఛ హృదయ్ మిషన్. ఈ హృదయాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలి. ఇది బహుఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. మన గురించి మనకు అబద్ధాలు చెబుతోంది. మనం చాలా గొప్పోళ్ళం అన్నట్టుగా కలరింగిస్తోంది. మనం కాదది. మనము చాలా పెద్దవారం అన్నట్టుగా ఇది రంగు పూస్తూ ఉంటుంది. కాదది. అసలు మనము తెలిసిన వారే తక్కువ మంది అయినప్పుడు, మనము తెలిసిన వారే ఈ 800 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో మనము తెలిసిన వారే తక్కువైనప్పుడు, ఆ తక్కువ మందిలో మనమంటే పడని వారెంతమంది, అందులో మనల్ని ద్వేషించేవారు ఎంతమంది, అందులో మనల్ని దూషించేవారు ఎంతమంది. దీనికే మనము నెత్తిన తెల్లగుడ్డేసుకుంటేలా? ఒక్కసారి ఆయన చూద్దాం రండి అని పిలిచాం నిన్న. అందుచేత వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని 24 గంటలు దాని గురించి మనం బాధపడి బతకాల్సిన కర్మ మనకు లేదు. నంబర్ 1, అవసరమూ లేదు. నంబర్ 2, అయితే ఇదే పరిశుద్ధ గ్రంథంలో దేవునిని ద్వేషించే లోకాన్ని మనం చూస్తాం. లోకము చేత ద్వేషింపబడే దేవునిని మనం చూస్తున్నాం. దానికి రిలేటెడ్గా, దానికి కనెక్ట్ అయి మరొక విషయాన్ని ఈ సెషన్లో చూద్దాం.
దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని అలా తీసి పట్టుకోండి. దానికంటే ముందు యోహాను గారి మొదటి పత్రికకి వెళ్ళేసి వద్దాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం, అందులో 12వ వచనము చూద్దాం. 12. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరునిని చంపెను. ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునయుండెను గనుకనే గదా. ఒక పిక్చర్ చెబుతున్నాడు ఫస్ట్ ఫ్యామిలీ నుంచి. మొదటి కుటుంబం చరిత్రలో ఏంటి అని అడిగితే, ఆ కుటుంబములోని ఒక నీతిమంతుడిని అదే కుటుంబములోని ఒక సహోదరుడు ద్వేషించిన చరిత్ర. ద్వేషించాడు, దూషించాడు, చివరికి చంపేశాడు. అంటే ఎందుకు చంపాడు కయీను హేబేలును అని అడిగితే, హేబేలు గారి క్రియలు నీతి గలవి గనుక. అంటే నీతిమంతుడి చావు ఒక హత్య చరిత్రలో. ప్రపంచ మానవ చరిత్రలో మొదటి మరణం ఒక హత్యనా? ఎవరి మరణం అది అని అడిగితే చరిత్ర చెబుతోంది ఒక నీతిమంతుడి మరణం. ఎవరి చేతిలో? దుష్టుని యొక్క సంబంధి చేతిలో. అక్కడే బెల్ రింగ్ అయింది. ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ వచ్చేసింది. ఈ లోకం దేవునినే కాదు, దేవుని యందు విశ్వాసముంచి నీతిగా బ్రతికే వారిని కూడా టార్గెట్ చేస్తుంది. ఎక్కడ సూచన మొదలైంది? హేబేలు గారి మరణముతోనే. హేబేలు గారి మరణముతోనే ఒక రింగ్ స్టార్ట్ అయిపోయింది, ఒక బెల్ రింగ్ అయింది. ఈ ప్రపంచం నీతిమంతులను టార్గెట్ చేస్తుంది. ఎవరు నీతిమంతులు? దేవుని యందు విశ్వాసము కలిగి ఆయనకిష్టులుగా బ్రతికేవారు. ఇప్పుడు వద్దాం దినవృత్తాంతముల 2వ గ్రంథం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయం 36, 15వ వచనము 16వ వచనము చూద్దాం. 36 చాప్టర్ 36, 15 and 16. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను ఏం చేశారు? వాళ్ళు హింసించిరి. దేవుని ప్రతినిధులను ద్వేషించే లోకం, దేవుని ప్రతినిధులను ద్వేషించే లోకం, దూషించే లోకం. ఆ లోకంలో మనం ఉన్నాం. ఎందుకు ద్వేషించును లోకం? ఎందుకు దూషించును లోకం? మన బట్టలు బాగున్నాయని కానీ, మనకు మంచి ఇల్లు ఉందని కానీ, మంచి చదువు ఉందని కానీ, మంచి ఉద్యోగం ఉందని కానీ కాదు.
కాదు. వీళ్ళు ఆయన సంబంధులు, ఆయన సంబంధికులు. దేవుని సంబంధికులను లోకం ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రువులుగా చూస్తుంది, విరోధులుగా చూస్తుంది. ఎవరు? సొంత కుటుంబీకులు కూడా. ఎగ్జాంపుల్ కయీను. నిన్నటి దినాన సాయంత్ర వేళలో నాకు గుర్తుండి మన మీటింగ్ అయిన తర్వాత ఒక సహోదరుడు నన్ను కలవడం జరిగింది. ఆ బ్రదర్ గారు ఉన్నారో లేదో నాకు తెలియదు ఇక్కడ. తను చెబుతున్నాడు, తాను ప్రభువుని నమ్ముకున్నందుకు తన సొంత ఇంటి వారి చేత వెలివేయబడి 38 సంవత్సరాల తర్వాత, బ్రదర్ ఉన్నట్టున్నారు మీరు, ఉన్నారు కదా? కరెక్ట్ ఇన్ఫర్మేషనే కదా నేను చెప్పేది? 38 ఇయర్సేనా? వినపడట్లేదు? 30 ఇయర్స్. మొత్తానికి 30 సంవత్సరాలకు పైబడిన తర్వాత తన సొంత ఇంటికి వెళ్ళాడని చెబుతుంటే ఆశ్చర్యం వేసింది నాకు. నిజమా? ప్రభువుని నమ్ముకుంటే కుటుంబము, రక్త సంబంధికులు, సొంతవారైన శత్రువుగానే చూస్తారా? శత్రువుగానే చూస్తారా? అవునంటోంది చరిత్ర, అవునంటోంది చరిత్ర. ఇదే దినవృత్తాంతముల గ్రంథములో 30వ అధ్యాయానికి వస్తే 2వ గ్రంథం, ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయం, అందులోని 10వ వచనాన్ని మనం చూడగలిగితే 10, అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశములలో ఉన్న ప్రతి పట్టణమునకు పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఎందుకు? ఇంతకు ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? రాజైన హిజ్కియా గారు దేవుని పరిచర్య సరిగా జరగట్లేదు చాలా కాలంగా. నాకంటే ముందున్నటువంటి పరిపాలకుల కాలంలో ఆయన ఆచరించమని చెప్పినటువంటి పండుగలన్నీ కూడా నిలిచిపోయాయి. రండి మనందరము కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన ఏర్పరిచిన పండుగలను మనం జరుపుకొని రండి 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 అని పిలిచినప్పుడు, ఆ పిలుపును అందించమని ప్రతినిధులను పంపినప్పుడు ప్రతి పట్టణమునకు వారు పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. 60-70 సంవత్సరాల చిన్న జీవిత కాలంలో దేవుడు ఈ భూమి మీద తన పిల్లలను తన వారిగా, తన పిల్లలుగా, తన ప్రతినిధులుగా, తన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా బ్రతకమని కోరుతూ ఆశిస్తూ ఆయన పిలుపునిస్తుంటే, ఆ పిలుపునందుకొని బ్రతికే వారి పరిస్థితి, జెన్యూన్గా బ్రతికే వారి పరిస్థితి, నిజంగా ఆయన అనుకున్నట్టుగా బతికే వారి పరిస్థితి ఈ భూమి మీద ఎలా ఉంటుంది అని అడిగితే ఇలా ఉంటుందని బైబిల్ సెలవిస్తోంది. ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీద్దామా? అందులో ప్రభు ప్రారంభంలోనే చెబుతున్న ఒక మంచి మాట చూద్దాం. ముందుగా 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడే పరిస్థితి మీకుంటుంది. ఏం చెప్పాడు? నీతి నిమిత్తము మీరు హింసింపబడే పరిస్థితి ఉంటుంది. మీరు నిలబడగలిగితే ధన్యులు, పరలోకం మీదే. నమ్ముదామా వద్దా? నమ్ముదామంటారా? నమ్మేద్దామా?
పరలోకం ఎవరికి? నీతి నిమిత్తము హింసింపబడినా నిలబడేవారికి. అసలు నిలబడాలంటే ముందు మనము హింసకు తాలుకోవాలి. హింసకు తాలుకోవాలంటే హింసలు ఎదురు కావాలి. హింసలు వచ్చినా నేను నిలబడగలను అనే ముందు సిద్ధపాటు కావాలి. ఆ మనస్సు మనకు ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ముందు నీతి నిమిత్తము బతకాలి, ఆస్తి నిమిత్తము కాదు. నీతి నిమిత్తం, నీతి నిమిత్తం, నీతి నిమిత్తం. అసలు నీతి నిమిత్తం బతకడం అంటే కింద చూద్దాం. నీతి నిమిత్తం అంటే 11వ వచనంలో నా నిమిత్తం. చెప్పండి, అక్కడ క్లూ దొరుకుతుంది మనకు. నీతి నిమిత్తం అంటే ఆయన నిమిత్తం బతకాలి. మళ్ళీ నీతి నిమిత్తం బతకడం అంటే, చిన్నప్పుడు నీతి కథలు చాలా ఉన్నాయి, అవి పాటించి బతికేస్తే నీతి నిమిత్తం బతికినట్టు కాదు. నిదానమే ప్రధానం. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఒక నీతి సూత్రం. పాటిస్తే నీతిమంతులైపోం. ఎక్స్క్యూజ్ మీ, పాటిస్తే నీతిమంతులైపోం. పాటించాలి, మంచిది. దేవుని ఎదుట అది నీతికి సరిపోదు. సమాజంలో వినబడే నీతి సూత్రాలను మనము పాటించడం వలన మంచి జీవితమే, కానీ దేవుని ఎదుట మనం నీతిమంతులనే స్టాంప్ వేయించుకోవడానికి అది సరిపోదు. నీతి నిమిత్తం బ్రతకడం అంటే ఈ భూమి మీద క్రీస్తు యేసు ప్రభు నిమిత్తం బతకడం. అలా నా నిమిత్తము మీరు బ్రతికితే ఏం చెబుతున్నాడు? జనులు మిమ్మును నిందిస్తారు, ఇంకా హింసిస్తారు, ఇంకా మీ మీద అబద్ధాలు చెబుతారు, ఇంకా అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవి అసలు సిసలు శ్రమలంటే. భూమి మీద అసలైన శ్రమలు ఏమిటి అని అడిగితే, క్రీస్తు యేసు ప్రభు కొరకు బతికితే, అలా బ్రతుకుచున్నందుకు మనకు హింసలు ఎదురైతే, ఇవి అసలైన శ్రమలు. నిందలు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా మన మీద పలికే లోకం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు. మీ మీద అబద్ధాలు చెబుతారు, నిందిస్తారు, హింసిస్తారు. నా కోసం బతికితే. రెడీ అయితే రండి అంటున్నాడు ఆయన. రండి కాదు, రెడీ అయితే రండి. ఓన్లీ రండి కాదు. ఇఫ్ యు ఆర్ రెడీ, కమ్. ఐ విల్ కమ్ బట్ ఐఎమ్ నాట్ రెడీ అంటే కుదరదు. వస్తాను కానీ నేను రెడీ కాదు. ఇప్పుడు దాదాపుగా మనందరం ఏ స్టేజ్లో ఉన్నామో చెప్పనా? నన్ను యేసు ప్రభు పిలుచుకున్నాడు, నేను వచ్చాను, అంతవరకే ఉన్నాం. కానీ ఆయన నిమిత్తము బ్రతికితే నిందలు వస్తే తట్టుకునే స్థితి మనకు లేదు. ఉంది అని మనం చెప్పినా ఉత్తమాటేది. ప్రాబ్లమ్స్ లేనప్పుడు నేను నిలబడతానని చెప్పడం వేరు, వచ్చిన తర్వాత నిలబడడం వేరు. వచ్చిన తర్వాత నిలబడాలంటే వస్తాయనే ముందే మనకు తెలియాలి. వచ్చిన తర్వాత నిలబడాలంటే వస్తాయని ముందే మనకు తెలియాలి.
చాలా కాలంగా నేను ఎదురు చూస్తున్నాను కానీ రావట్లేదు అని అంటే దేవునికి స్తోత్రం. కానీ ఏదో మన దగ్గర కూడా తేడా ఉంది. ఆయన అనుకున్నట్టుగా సరిగా బతకట్లేదేమో. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ముందు ఆ మాటను చూద్దాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మన ముందు పడుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, నా నిమిత్తము నువ్వు బతుకుతావా? ఎవరి ముందుంది ఈ క్వశ్చన్? ఫస్ట్ నా ముందుంది. నేను చెబుతున్నాను కనుక ఫస్ట్ నాకే అప్లై కావాలి. వింటున్నారు కనుక మీకు అప్లై అవుతుంది. నా ముందు, మీ ముందు, మనందరి ముందు ఉన్న క్వశ్చన్ ఈరోజు, నువ్వు నా నిమిత్తం బతుకుతావా? నా నిమిత్తం బ్రతుకుతావా? నా నిమిత్తం బ్రతుకుతావా? ఎస్సో నోనో డిసైడ్ అయిపోదాం. అనొచ్చు, నేను ఆల్రెడీ ఆయన నిమిత్తమే బ్రతుకుతున్నాను కదా అని మనం అనొచ్చు. ఆన్సర్ రియలీ అంటున్నా నేను. నిజంగా ఆయన నిమిత్తం బ్రతుకుతున్నామా? నిమిత్తము అనే పదం నొక్కుతున్నాను ఇక్కడ. నిజంగా మనం ఆయన నిమిత్తం బ్రతుకుతున్నామా? కాదే. జీవితంలో మనకున్న టార్గెట్స్ వేరే, మనకున్న గోల్స్ అన్నీ వేరు కదా. మనము క్రీస్తు ఉన్నాడని నమ్మి మనం బతుకుతున్నామేమో అని. ఇంకా చెప్పాలంటే క్రీస్తును నమ్మి బతుకుతున్నామే కానీ క్రీస్తు నిమిత్తం బతకట్ల. ముఖ్య అంశాలు మరోసారి, మనం యేసు ప్రభును నమ్ముకొని బతుకుతున్నాం, ఆయన నిమిత్తమే బతకట్ల. తేడా ఉంది. ఇప్పుడు చెప్పండి, మనకెందుకు హింసలు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? నమ్ముకొని బతుకుతున్నాం అంతే, నిమిత్తము బతకట్లా. ఆయనే నా ఊపిరి అని బతకట్లేదు, ఆయన కొరకే నా జీవితం అని బతకట్లేదు. ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కోరుకోవలసింది ఇదే, ప్రభువా నేను క్రీస్తు నిమిత్తము బతికే స్టాండర్డ్ నాకు ఇవ్వండి ప్రభువా, ఇవ్వండి ప్రభువా. ఆ లెవెల్కి నేను చేరే ధన్యత నాకు ఇవ్వు ప్రభువా. అంటే జీవితంలో ఈ పండుగలకు వచ్చిన మన గురించి మాట్లాడితే, ఇక్కడ నుంచి వెళ్ళేలోగా మనం డిసైడ్ అవ్వవలసిన ఒక విషయం ఉంది. నేను క్రీస్తు నిమిత్తం బతకట్లేదు. క్రీస్తు నిమిత్తం బ్రతకట్లేదు. సండే ఫర్ క్రైస్ట్, మండే ఫర్ మీ, ట్యూస్డే ఫర్ మీ, సోమ నాది, మంగళ నాది, బుధ నాది, గురు నాది, శుక్ర నాది, శని నాది. అదే ఆయనది. అది కూడా ఒక పూట. ఆదివారంలో ఒక్క పూట ఆయనది. నా లైఫ్లో ఒక్క పూటంతానా 2 లేదా 3 గంటలు. నెలలో మనము ఆయనకిచ్చే టైం తిప్పి కొడితే 4 వారాలలో 4 దినాలు, అందులో లెక్క ప్రకారంగా ఒక 2-3 గంటలు వేసుకుంటే 10 నుండి 12 గంటలు. 10 గంటలు సంపూర్ణంగా ఆయన కొరకు ఒకవేళ మనం కేటాయిస్తున్నామేమో. క్రీస్తు నిమిత్తం బతకడం. ఒకవేళ క్రీస్తు నిమిత్తము బ్రతికితే ఎలా ఉంటుంది పరిస్థితి? జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుదురు, అయినా మీరు ధన్యులు. ఇప్పుడు మీరు చేయవలసింది సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించుడి.
నంబర్ 1, నా నిమిత్తము బ్రతకడానికి నువ్వు వస్తావా? నంబర్ 2, వస్తే నీ బతుకు ఎలా ఉంటుంది? సిద్ధమా? రెడీ ప్రభువా? వెరీ గుడ్. అలాగైతే నీకు నా నిమిత్తము శ్రమలు వచ్చినా నువ్వు చేయవలసింది సంతోషించాలి, ఆనందించాలి అని. సంతోషించి ఆనందిస్తే పరలోకమందు మీకు ఫలము అధికమగును. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, నీకేదో కొత్తగా శ్రమలు వస్తున్నాయని అస్సలు ఫీల్ అవ్వకు. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వమందు జరిగినది నీకు హిస్టరీ. అది హిస్టరీ కనుక నీ బతుకు ఒక మిస్టరీగా ఉండకూడదు. ఏమి జరుగుతుందో నాకు తెలీదు కాదు, ముందే మనం సిద్ధపడాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ లెవెల్లో మనలో ఎవ్వరు లేరని నాతో కలిపి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ స్టాండర్డ్లో మనం లేము ఇప్పుడు. ఈ లెవెల్ ఆఫ్ లైఫ్ మనకు లేదు. ఎందుకు అని మీరు అడిగితే, అసలు మన బ్రతుకులు వేరు కదా. మన లైఫ్లో మనకున్న గోల్స్ వేరు. మనం ఆయన నిమిత్తం బతకట్లేదు. నమ్ముకున్నాం, నిమిత్తం బతకట్లా. అందువలన మీకు ఒక భరోసా ఇస్తున్నాను, మనకేమి శ్రమలు రావు. గుర్తుపెట్టుకోండి, మనకేమి హింసలు రావు. రాసేసుకోవచ్చు. ఎందుకు మనం ఆయన నిమిత్తం బతకట్లేదుగా. మనకు అసలు హ్యాపీగా బతికేయచ్చు, వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, నన్నెవ్వడు ఏమనడు. ఎందుకంటే నేను ఆయన నమ్ముకొని బతికేటోడు. నమ్ముకుంటే ప్రపంచానికి ఇబ్బందిలా, ఆయన కొరకు బతికితేనే ఇబ్బంది, ఆయన నిమిత్తము బ్రతికితేనే ఇబ్బంది. ఎందుకంటే ఆయనను ఈ లోకం ద్వేషిస్తోంది. ఆయనను ద్వేషించే లోకం ఆయన కొరకు బతికే వాళ్ళను ద్వేషించకుండా మానదు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. 20, దుష్కార్యము చేయు ప్రతివాడు ఎవరు? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడో వస్తాడో తర్వాత సంగతి. ఫస్ట్ ఏం చేస్తారట? దుష్కార్యమును అభ్యసించు. ఫుట్ నోట్లో ఏముంది? అభ్యసించు. దుష్కార్యం అంటే ఇష్టపడేవాడు, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. వెలుగు ఎవరు? క్రీస్తు యేసు ప్రభు. ఆయనకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ జ్యోతులే. ఆయన పవర్ సోర్స్. అక్కడ నుంచే పవర్ పాస్ అవుతూ ఉంటుంది. ఆ పవర్కు కనెక్ట్ అయిన ప్రతి ఒక్కడు వెలుగుతూ ఉంటాడు. లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి? పవర్ సోర్స్కి అవి కనెక్ట్ అయ్యాయి. ఇవి వెలగడానికి శక్తి ఎక్కడి నుంచో వస్తోంది. శక్తి ఎక్కడి నుండి అయితే వస్తుందో దానికి అవి కనెక్ట్ అయ్యాయి, అందుకే వెలుగుతున్నాయి. మనందరము ఈ ప్రాంగణంలో ఉన్న లైట్స్ లాంటి వారమే, జ్యోతులమే. కానీ ఈ జ్యోతులు వెలగాలంటే దేనికి కనెక్ట్ అయి ఉండాలి? ప్రభు అనే సోర్స్కి కనెక్ట్ అయి ఉండాలి. అలా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కడిని చీకటి ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? జ్యోతులకుండే శక్తి చీకటిని తరమడం.
తరమబడకుండునట్లు చీకటి వెలుగును ద్వేషిస్తుంది. 15వ అధ్యాయం, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19 చూద్దాం, 19 and 20. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే నా నిమిత్తం బతికేవారు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించును. ఆయన చేత ఏర్పరచబడిన వారు ఆయన వెనక్కొచ్చి నిలబడతారు, ఆయన పక్షాన నిలబడతారు, ఆయన కొరకు నిలబడతారు, ఆయన నిమిత్తం నిలబడతారు. సహజంగానే లోకము ఆయనను ద్వేషించును గనుక అంతే సహజంగా ఆయన వారిని కూడా ద్వేషిస్తుంది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. అది రాసుకోమన్నాడు, అది రాసుకోమన్నాడు. నన్నెందుకు టార్గెట్ చేశారు, నాకెందుకు ఈ శ్రమలు అని అనుకుంటే నువ్వు దాసుడవు, నేను దాసుడను. ఎవరికంటే గొప్పవారం కాదు మనం, యజమానుని కంటే గొప్పవారం కాదు. ఎవరు మన యజమానుడు? యేసుక్రీస్తు ప్రభు. నన్నే హింసించిన లోకం మిమ్మును హింసించకుండా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు? మీరు నావారు, నాకు కనెక్ట్ అయిన వారు, నా సంబంధికులు, నా కొరకు బతికేవారు, నా నిమిత్తము బతికేవారు. ఈ మైండ్తో మీరు నా దగ్గరకు వస్తారా అడుగుతున్నాడు ప్రభు. ఈ మైండ్తో వస్తారా? లోకము చేత ద్వేషింపబడుటకు మీరు సిద్ధమా నా దగ్గరకు వచ్చి? నన్ను ద్వేషించే లోకం మిమ్మును ద్వేషించును. 19వ వచనం, నన్ను హింసించే లోకం మిమ్మును హింసించును. హింసించు. ప్రియులారా, ఈ భూమి మీద నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నట్టుగా నేను ఒక ప్రశ్న అడిగాను, సెకండ్ సెషన్లో అనుకుంటాను. సమస్యల్లో లేనోళ్ళు ఎవరున్నారు చెప్పండి అంటే అందరము చేస్తారు. ఏవి కొన్ని చెప్పండి అన్నాను, మీరే చెప్పారు, నేనే పలికాను, అందరము చూసాం. మనము చెప్పుకున్న సమస్యలలో మన లైఫ్లో ఇవేవి లేవు. ఏవి లేవు? ఏవి లేవు? నేను ప్రభు నిమిత్తము బతుకుచున్నందుకు నాకు ఈ శ్రమలు వచ్చాయి, నాకు ఇబ్బందులు వచ్చాయి, నాకు ఈ సమస్యలు వచ్చాయి అని ఎన్ని చెప్పగలం మనం? ఒక మాట అడగనా? అప్పుల బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారు. ఎందుకు అయ్యాయి అప్పులు? ఎందుకు వచ్చాయి అప్పులు? ప్రభు కొరకు బతుకుతున్నందుకు అయ్యాయా? నిజాయితీగా మాట్లాడదాం, నిజంగా మాట్లాడదాం. పక్కింటోళ్ళు ఏదో అన్నారు, బంధువుల్లో ఎవరో ఏదో అన్నారు, ఆఫీస్లో ఎవరో ఏదో అన్నారు, స్కూల్లో ఎవరో ఏదో అన్నారు, కాలేజ్లో ఏదో ఎవరు అన్నారు, యూనివర్సిటీలో ఏదో ఎవరు అన్నారు, వ్యాపారంలో ఏదైంది. కరెక్ట్, ఇవన్నీ సమస్యలే. కానీ ఇవేవి కూడా మనం ప్రభు కొరకు బతుకుతున్నందుకు వస్తున్నవి కాదు. అసలు మనం అసలు లింక్ లేకుండా అవన్నీ తీసుకొని దీనికి లింక్ చేసి మనం మాట్లాడేస్తుంటాం. చదువుల్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, సమాజంలో ఇవేవైతే మనకు సమస్యలుగా ఈరోజు మనల్ని ఎదుర్కొంటున్నాయో ఇవేవి కూడా ఈ రీజన్ కాదు కదా, కాదు కదా.
90% మన జీవితంలో మనకున్న సమస్యలు, శ్రమలు ఒకవేళ ఏవైనా ఉంటే అవన్నీ ఈ కారణంతో వచ్చినవి కాదు. ఇది ఒప్పుకుందాం. 90% ఎందుకన్నానంటే ఒక 10%కి నేను ఓటేస్తాను. ఉన్నాయి కొంతమంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నందుకే నాకు ఈ ఇంట్లో ఇబ్బందులు, యేసుప్రభుని నమ్ముకున్నందుకే కొన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేస్తున్నాను అన్న కేసులు ఉన్నాయి, లేవనట్లా. అవి 10%. భార్యాభర్తల మధ్య గొడవలు ప్రభు కోసమా? కాదు. 10%లో ఉండొచ్చు, 90%లో లేవు. నేను డివైడ్ చేశాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య ప్రభు నిమిత్తము గొడవలు వస్తుంటే అది 10% కిందికి వస్తుంది. 90% రీజన్ నాట్ క్రైస్ట్. ఆయన కొరకే, ఆయన నిమిత్తమే బతికిన వారు చరిత్రలో చాలా తక్కువ. బతుకుచున్న వాళ్ళు కూడా చాలా తక్కువ. ప్రియులరా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అన్న టైటిల్ వాస్తవానికి ఇమ్మీడియట్గా మనం అప్లై చేస్తే మనకెవరికి సూట్ అవ్వదు. ఎందుకంటే నేను సంతోషంగా ఉండాలి అనే పాయింట్ ఎప్పుడు రావాలి? నేను శ్రమలు వస్తే కదా నాకు. ఇంకా శ్రమలే రానప్పుడు సంతోషం ఎందుకు? సాధ్యం ఈ ముచ్చటే అవసరం లేదు. ఈ అంశంలో మొదటి మాట శ్రమలు. ఏమిటా శ్రమలు? 90% ఈరోజు మన జీవితంలో ఉన్నవి బైబిల్లో దేవుడు చెప్పే శ్రమలు అసలు కానే కాదు. దైనందిన జీవితంలోని ఐహిక సంబంధమైన సమస్యలు మనకు ఉండొచ్చు. అవి తీసుకొని వచ్చి ఇక్కడ కలిపి నేను దేవుని కొరకు బతుకుతున్నందుకు ఇవన్నీ వస్తున్నాయని మనం కలరింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంత సీన్ వాటికి లేదంటున్నాను. అయితే మనం పరలోకంలో అడుగు పెట్టాలంటే ఈ 90% మన జీవితములో వాక్యానికి సంబంధము లేని, మనం దేవుని కొరకే బతుకుతున్నామని చెప్పలేని కారణాల వలన వస్తున్న శ్రమలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటితోనే మనము పోరాడి వాటి మీదనే దృష్టి పెట్టి, వాటి మీదనే ధ్యాసుంచి, వాటినే పట్టించుకుంటూ బతికేస్తే పొర్రపాటున కూడా పరలోకానికి వెళ్ళాం. అంటే మనం రాంగ్ రూట్లో ఉన్నాం. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ ఇన్సిస్ట్. మన ప్రయాణం రాంగ్ రూట్లో ఉంది. మనందరము పరలోకానికి వెళ్ళాలంటే ఆ మార్గంలో ఉండాలి. మనం లేం. కారణం మన చింతలు వేరు, మన దృష్టి వేరు, మన ధ్యాస వేరు, మన దృష్టి వేరు, అసలు మన బతుకే వేరు. యేసు ప్రభువును నమ్ముకున్నోళ్ళం మాత్రమే, ఆయన నిమిత్తం బతికే వాళ్ళం కాదు గనుక ఇంకా శ్రమలు వస్తాయన్న టెన్షన్ ఎవరు పెట్టుకోకండి. అస్సలు ఈ శ్రమలు రానే రావు, పోయేంతవరకు రావు. ఎందుకు? మనం పోయేంతవరకు ఆయన నిమిత్తం బతకం కనుక. శ్రమలలో సంతోషం ఇంకొద్దు సబ్జెక్ట్. శ్రమలు లేకున్నా హ్యాపీగా బతికేద్దాం, శ్రమలే రావు కనుక హ్యాపీగా బతికేద్దాం. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఉంది. ఆయన నిమిత్తం బతకపోతే ఒక్క ప్రాబ్లం ఉంది. జస్ట్ పరలోకం ఒక్కటే రాదు. ఏం రాదు? పరలోకం ఒక్కటే రాదు. బతికేద్దాం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతికేద్దాం హ్యాపీగా. ఇక్కడ మనకిష్టం వచ్చినట్టుగా బతికేద్దాం. మహా అంటే యుగాలు వెళ్ళిపోదాం వేరే చోటుకి. 80 ఏళ్ళు బతుకుతాం కదా ఇక్కడ.
80 ఏళ్ళు హ్యాపీగా బతికేద్దాం, జస్ట్ యుగ యుగాలు ఎక్కడికో వెళ్ళిపోదాం అంతే. ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. మా ఆయన నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, మా ఆయన నన్ను చూసుకోవట్లేదు, ఇది పాపం ఆవిడ ఆవిడ జీవితాంతం ఇదే ప్రాబ్లం. ఆవిడపై ఈయనపై ఆమె, పెద్ద ఆవిడపై చిన్న ఆవిడ, కోన్ అత్తగారు కోడలు గారు, చిన్న ఆవిడపై పెద్ద ఆవిడ. ఇదేనా మన బతుకు? ఇదేనా బతుకు? ఆడపడుచులకు తనకు, బంధువులకు మనకు, సంఘంలో ఆ గ్రూప్ వాళ్ళకు వీళ్ళకు, మనకు, మన గ్రూప్ వాళ్ళకు వాళ్లకు, ఆ డినామినేషన్ వాళ్ళకు ఈ డినామినేషన్ వాళ్ళకు, ఆ స్పీకర్ ఫాలోవర్లకు మన స్పీకర్ ఫాలోవర్లకు. ఇదేనా పోరాటం? ఇదేనా బతుకు? సమాజము అలా బతుకుతోంది. వాళ్ళ పార్టీ వేరు, మా పార్టీ వేరు, వాళ్ళ వర్గం వేరు, మన వర్గం వేరని సమాజం అలానే బతుకుతోంది. సంఘాలు అలానే బతుకుతున్నాయి. విమర్శ కాదు, మన గురించి ఆలోచిద్దాం. ఎక్కడ బయట సంఘాలని కాదు, మన గురించి ఆలోచిద్దాం. లేవా? మనుషులతో పోరాటం, మనుషులతో పోరాటం, మనుషులతో పోరాటం. అసలు మనం పోరాడవలసినది శరీరాలతో కాదు అని బైబిల్ చెబుతోంది. కానీ మన పోరాటం అంతా శరీరాలతోనే. తమ్ముడు ఒక పాట పాడు అని పిలిచాను అనుకోండి, ఇంకొక తమ్ముడు అలిగి కూర్చుంటున్నాడు అక్కడ. ఎగ్జాంపుల్, ఇక్కడున్న తమ్ముడిని పాట పాడమన్నందుకు అక్కడున్న తమ్ముడు అలిగాడు అనుకోండి. ఏమిటి లెక్కలు? ఈ మనిషి నన్ను పిలిచాడు, ఈ మనిషి ఆ మనిషిని పిలిచాడు, నన్ను ఎందుకు పిలవలేదు? ప్రార్థనకు అలుగుడు, వందనాలకు అలుగుడు, పాటలకు అలుగుడు, వర్తమానాలకు అలుగుడు. ఎక్కడ బతుకుతున్నా? మన మైండ్ ఏంటి? ఈ అలక బ్యాచ్ అంటే చిరాకు దేవునికి. అలిగి నరకానికి వెళ్ళిపోతారు. నిజం చెప్తున్నా, అలుగుడు కూడా నరకానికే. ఎందుకంటే ఈ అరణ్యములో చాలామంది అలిగారు. ఇశ్రాయేలీలు అలిగి సణిగారు. అలిగిన వాళ్ళు సైలెంట్గా ఉంటారా? సనగరు. సనుగుడుకు మొదటి మెట్టే అలుగుడు. మొదటి మెట్టు అలుగుడు, రెండవ మెట్టు సనుగుడు, మూడవ మెట్టు చచ్చుడు. సంఖ్యాకాండం 14 రెఫరెన్స్. లేపాడు అందరినీ. సంఖ్యాకాండం 21 కూడా రెఫరెన్సే. సర్పాలను పంపించాడు సనిగినోళ్ళ మీదికి. సణిగితే సర్పం, అదే టైటిల్ నెక్స్ట్ మీటింగ్. మన అలకలు దేనికి? సనుగుళ్ళు దేనికి? చిన్న చిన్న వాటిక. మారిపోదాం. వద్ది బతుకు, అసహ్యమైన బతుకు. క్రీస్తు నిమిత్తమే బతుకుదాం, ఆ లెవెల్కి వెళ్ళిపోదాం. కాకపోతే అడ్వాన్స్గా ముందే ఒక మెసేజ్, ఆయన నమ్ముకొని బతికితే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఆయన నిమిత్తము బ్రతకడం మొదలు పెడితే 2వ నిమిషం నుంచి స్టార్ట్ అవుతాయి సమస్యలు. 2వ నిమిత్తం నుంచి. ఎందుకు ఆ సమస్యలు? ఈ లోకం ఆయనను ద్వేషిస్తుంది, ఈ లోకం ఆయనను దూషిస్తుంది. ఆయన మన యజమానుడైతే, ఆయనకు మనము దాసులమైతే, యజమానుని కంటే దాసుడు ఎప్పుడూ గొప్పవాడు కాదు. సెషన్ నంబర్ 5 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. టైటిల్ రాసుకుందాం, క్రీస్తు విశ్వాసులను ద్వేషించే లోకమిది. క్రీస్తు విశ్వాసులను ద్వేషించే లోకమిది. ఒక్కసారి సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4, సెషన్ 5 ఆన్ ద స్క్రీన్. 1, మన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత. 2,
మనిషికి నిజమైన సమస్య ఏది? 3, దేవునిని ద్వేషించే లోకం. 4, ఆనందాన్నిచ్చే దేవుని వాగ్దానం. దాని మీద ఫోకస్. ఆ టైటిల్ ఉద్దేశం ఏంటి? ఆ వాగ్దానంపై గురి పెడదాం, చింతలు పక్కన పెడదాం. 5, క్రీస్తు విశ్వాసులను ద్వేషించే లోకం. నన్ను చూపించు. కొద్దిసేపటి తర్వాత సెషన్ నంబర్ 6లోనికి వెళ్తాం. ఆ సెషన్ నంబర్ 6లో శ్రమలు అనుభవిస్తూ సంతోషంగా బతికే పాఠాలు నేర్పించే ఒక అద్భుతమైన గ్రంథం ఉంది బైబిల్లో. బైబిల్ అంతా అదే. అందులో స్పెషల్గా ఆ గ్రంథం ఈ సబ్జెక్ట్ పైనే మాట్లాడుతూ ఉంటుంది. ఆ గ్రంథమే ఆన్ ద స్క్రీన్. చూద్దాం. దట్ ఈస్ ద బుక్ ఆన్ విచ్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్. చదవండి. ఫిలిప్పీ పత్రిక, అమోఘమైన పత్రిక, అద్భుతమైన పత్రిక. నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ చేస్తాం. ఫిలిప్పీ పత్రిక ఉందా? ఉంది. చూద్దాం. 2013వ సంవత్సరం అనగా నేటికి కరెక్ట్గా 10 సంవత్సరాల కిందటి పత్రిక వివరణ నేను మాట్లాడాను. యూట్యూబ్లో ఉంది. 2 భాగాలు మాట్లాడాను. అది అవుట్లైన్. అవుట్లైన్ అంటే ఔటర్ రింగ్ రోడ్ అని. ఔటర్ రింగ్ రోడ్ అని. సమ్మరీ. అప్పుడు విన్నది ఒకవేళ మేము విన్నామనుకుంటే అది అవుట్లైన్. ఈరోజు నుండి పత్రిక లోపలికి వెళ్దాం, సిటీలోకి వెళ్దాం. బైపాస్లో ప్రయాణం చేసాం 10 ఏళ్ల కిందట. నగరంలోనికి అడుగు పెడదాం ఈ 2023వ సంవత్సరంలో. రెడీ? రెడీ? గ్రంథాన్ని నేర్చుకున్నట్టు 66 పుస్తకాలలో ఒక పుస్తకమైన ఫిలిప్పీ పత్రిక ద్వారా మనం ఏర్పరచుకున్న ఈ అంశాన్ని ఎలా నేర్చుకోవాలో, ఎలా ధ్యానించాలో సిద్ధపాటు కలిగి మరొక సెషన్ కొరకు బయలుదేరదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవా, శ్రమలంటే ఏమిటో, ఏవి నిజమైన శ్రమలో, ఏవి నిజమైన సమస్యలో, ఏవి నిజమైన ఇబ్బందులో ఎరుగకుండా మాకు మేమే కష్టాలు కొని తెచ్చుకొని ఆ కష్టాలకు మీ వలన అనే పేరు పెట్టి ఒక భ్రమలో బ్రతుకుతున్న బ్రతుకులు మావి. భ్రమలో బ్రతుకుతున్న బ్రతుకులు మావి. మీ మాటల ద్వారా మేము మారిపోవుటకు సహాయం చేయమని ఫిలిప్పీ పత్రికలోనికి ప్రవేశించుటకు ఆనందముతో, ఉత్సాహముతో ఎదురు చూస్తూ ఉన్నాం. నాయనామమును సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్ఠ నామములోనే ఈ విన్నపములు మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. సెషన్ నంబర్ 5 సమాప్తం.